సంస్థ మరో కొత్త ఎత్తుగడ వేస్తోంది. ఏకంగా మహిళల్ని టెర్రరిస్టులుగా మార్చే వ్యూహం పన్నింది. తాజాగా మహిళా వింగ్ జమాత్ ఉల్ మొయిమాట్ అనే గ్రూప్ ను ప్రారంభించింది. ఇందులో 5,000 మందికి పైగా మహిళలను నియామకం చేసుకున్నారు. ఈ విషయాన్ని నేరుగా మసూద్ అజారే వెల్లడించారు. వీరిని ఉగ్రవాదం వైపు ఆకర్షించడానికి, తీవ్రవాద చర్యలకు శిక్షణ ఇవ్వడానికి ప్రయత్నాలు ముమ్మరమవుతున్నాయి. కేవలం కొన్ని వారాల్లోనే 5,000 మందికి పైగా మహిళలు జమాత్ ఉల్ మొమినాత్ తో చేరటం దేవుడి దయ అంటూ మసూద్ అజార్ పోస్ట్ పెట్టారు. నియామకమైన వెంటనే వారి మనస్తత్వం మారి జీవిత లక్ష్యాన్ని తెలుసుకున్నామని అనేక మంది సోదరీమణులు చెప్పారని పేర్కొన్నారు. ఈ నియామకాలు అక్టోబర్ 8వ తేదీన జైష్ ప్రధాన కార్యాలయం మార్కజ్ ఉస్మాన్ ఓ అలీ వద్ద ప్రారంభమయ్యాయి. పాకిస్తాన్లోని బహవల్పూర్, ముల్తాన్, సియాల్కోట్, కరాచీ, ముజఫరాబాద్, కోట్లీ వంటి ప్రాంతాల నుంచి మహిళలను ఇందులో చేర్చుకున్నారు. మహిళలను ఆన్లైన్ ద్వారా రిక్రూట్ చేసుకుని శిక్షణ ఇస్తున్నారు. 500 రూపాయల ఫీజు తీసుకుని 40 నిమిషాల పాటు క్లాసులు చెబుతున్నారు. ఐఎస్ఐఎస్, హమాస్, ఎల్టీటీటీ తరహాలో ఫిదాయిన్ దాడులు నిర్వహించడానికి ఈ మహిళలతో ఉగ్రవాద బ్రిగేడ్లను ఏర్పాటు చేయడమే ప్రధాన లక్ష్యంగా తెలుస్తోంది. అయితే జమాత్ ఉల్ మొమినాత్ విభాగానికి మసూద్ అజార్ సోదరి సాదియా నాయకత్వం వహిస్తున్నారు. పెహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ లో సాదియా భర్త యూసుఫ్ అజార్ మృతి చెందాడు. ఈ వింగ్ లో కీలకమైన మరో మహిళ కూడా ఉంది. పుల్వామా దాడి సూత్రధారి ఉమర్ ఫరూక్ భార్య అఫీరా. ఎన్కౌంటర్ లో ఫరూక్ మరణించిన తర్వాత ఆమె ఈ విభాగంలో చేరింది. ఈ మహిళా వింగ్ లో చేరిన సభ్యులకు పురుషుల తరహాలోనే దౌరా ఏ తస్కియా అనే ఇండక్షన్ కోర్సులో శిక్షణ ఇస్తారు. ఈ శిక్షణ మార్కజ్ ఉస్మాన్ ఓ అలీ వద్ద జరుగుతుంది. ఈ బ్రిగేడ్ లో చేరే మహిళలు తమ భర్తలు లేదా అత్యంత దగ్గరి కుటుంబ సభ్యులు తప్ప ఇతర సంబంధాలు లేని పురుషులతో ఫోన్ లేదా మెసెంజర్ ద్వారా మాట్లాడకూడదు అనే కఠిన నియమాన్ని అజార్ విధించాడు. గత నెలలో ఢిల్లీ కార్ పేలుడు ఘటనలో 13 మంది మరణించిన తర్వాత ఈ జమాత్ ఉల్ మొమినాత్ పేరు వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో అరెస్టైన డాక్టర్ హసీన్ కు ఈ జైషే మహిళా వింగ్ తో సంబంధాలు ఉన్నట్లు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. ఈ పరిణామాలు భారత భద్రతా దళాలకు పెను సవాల్గా మారాయి.